అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రెడ్డి మహాలక్ష్మి. నేను ప్రస్తుతం సికింద్రాబాద్ జోన్లో ఎల్పీ హిందీగా పనిచేస్తున్నానండి. మా నాన్నగారి పేరు రెడ్డి సత్యనారాయణ, మా అమ్మగారి పేరు పాపమ్మ అండి. మాది విశాఖపట్నం జిల్లా. మా నాన్నగారు 1 to 10th క్లాస్ జెడ్పీ హై స్కూల్లో చదివించారండి. ఆ తర్వాత నేను +1 +2 జవహర్ నవోదయ విద్యాలయంలో చదివానండి. ఆ తర్వాత డైట్ చేశాను. తర్వాత హెచ్పిటి కంప్లీట్ చేశానండి. మా సీనియర్స్ ద్వారా నాకు సాయి హిందీ డిఎస్సి పరిచయం అయింది. సాయి హిందీ డిఎస్సిని ఎంపిక చేసుకొని అక్కడున్న సబ్జెక్టుకి నేను ఇన్స్పైర్ అయ్యి ఏపీ సెట్, తర్వాత యూజీసీ నెట్, ఏపీ టెట్, తెలంగాణ టెట్, తెలంగాణ డిఎస్సి క్వాలిఫై అయ్యి ఇప్పుడు తెలంగాణ డిఎస్సిలోని ఎల్పీ అండ్ స్కూల్ అసిస్టెంట్ హిందీలో ఫస్ట్ ర్యాంకర్గా నిలవటం జరిగిందండి. నాకు ఇంత ప్రామాణికమైన సబ్జెక్టు సాయి హిందీ డిఎస్సి ద్వారానే దొరికిందండి. సార్ ఎప్పుడూ చెప్తూనే ఉంటారండి, అనవసరమైన 10 పుస్తకాలు చదవటం కన్నా అవసరమైన ప్రామాణికమైన ఒక పుస్తకాన్ని పదే ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ అని. అంతేకాకుండా సార్ తెలంగాణ డిఎస్సికి ముందు మొత్తం సబ్జెక్ట్ని పార్ట్స్ వైజ్గా డివైడ్ చేస్తూ రివిజన్ టెస్టులు కండక్ట్ చేశారండి. ఆ రివిజన్ టెస్టులు ఏవైతే ఉన్నాయో అవే నేను తెలంగాణ డిఎస్సిలోని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలబెట్టాయని నేను గర్వంగా చెప్పగలనండి. అంతేకాకుండా నేను అక్టోబర్ 2024లో ఏపీ టెట్లోని 124.11 మార్క్స్ సాధించడం జరిగిందండి. నాకు తెలంగాణ రాష్ట్రంలోని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా ఉన్నా కూడా సొంత జిల్లాలోని ఫస్ట్ ర్యాంకర్గా తెచ్చుకోవాలని, సొంత రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ సాధించాలని ఎంతగానో ఉందండి. దానికోసం మాత్రమే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. నాకు తెలంగాణ డిఎస్సిలోని ఎల్పీ హిందీలో ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి ఎంతో తోడ్పడిన సాయి హిందీ డిఎస్సికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సాయి హిందీ డిఎస్సి.